ఓం నమ శివాయ. విశ్వావసు నామ సంవత్సరం 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం మంగళవారం రోజున పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం. దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారం మార్చి 3న పాల్గొన పౌర్ణమి రోజు మంగళవారం పూర్వ పాల్గొని ఉపా నక్షత్రం నందు సింహరాశిలో గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. విశ్వాస నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుంది. అందువల్ల ఆ రోజు గ్రహణ నియమాలను పాటించాలి. ఆలయాలు మూసివేత, గ్రహణ పట్టుబిట్టు స్థానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం బిట్టు మాత్రమే కనపడుతుంది. అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని శాస్త్రం చెబుతుంది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భారతదేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ ప్రారంభ సమయం మార్చి 3న మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం భారతదేశపు తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా ఆ సమయంలో కనిపిస్తుంది. గ్రహణ మధ్య కాలం సాయంత్రం 5:03. గ్రహణ మధ్య సంపూర్ణ కాలం సాయంత్రం 5:32. గ్రహణ మోక్ష కాలం సాయంత్రం 6:48. మొత్తంగా ఈ గ్రహణం పూర్తి సమయము 3:27. మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నుంచి 40 నిమిషాల మధ్య వరకు కూడా కనిపించవచ్చు. అందువల్ల గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహణ శాంతులు, ఆలయాలను మూసివేయడం వంటివి ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు ముగించుకొని గ్రహణ సమయం పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. గ్రహణ ప్రభావం సింహరాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశులు మధ్యస్థ అనుకూల ఫలితాలు ఉన్నాయి. చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు గ్రహ శాంతులు జపాలను మరుసటి రోజు ఆచరించడం వల్ల గ్రహణ దోషాలను నుంచి బయటపడతారు. ఆచరించాల్సిన నియమాలు, పరిహారాలు: గ్రహణానికి ముందు పట్టు స్నానం, తల స్నానం చేసుకోవాలి. సబ్బులు, షాంపులు వంటివి వాడకూడదు. గ్రహణం తర్వాత వెడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అని అంటారు. కాలంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. అయితే గ్రహణం తర్వాత రోజు కూడా దానాలు చేసుకోవచ్చు, జపాలు, దానాలు చేసుకోవచ్చు. ఆ సమయంలో చేసే జపము కానీ, తర్పణం కానీ, దానాలకు విశేష పుణ్యము లభిస్తుంది. గ్రహణ సమయంలో స్థాన సంకల్ప సహితంగా చేయాలని శాస్త్రం. గ్రహణ సమయంలో అందరూ కూడా దుర్గాదేవి, శివనామస్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తిని కలుగజేస్తుంది. ఉపనయనం అయిన వారు అంటే గాయత్రి ధరిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలో గాయత్రి మంత్రం జపించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. చంద్రగ్రహణ సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేష పుణ్య ఫలితాలు ఇస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని, దేవతా విగ్రహాలను అంటే మీ ఇంట్లో ఉండే ఫోటోలు, విగ్రహాలు, చిత్రపటాలు ఏదైనా సరే అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు, కూరగాయ వంటి వాటిపైన బియ్యము అట్లాంటివి దాంట్లో కూడా దర్భన ఉంచడం అన్నిటికంటే ఉత్తమం. నమస్కారం.